అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమను వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ బాక్స్ లో షేర్ చేసేయండి. వీడియోలో మీషో నుంచి నేను పర్చేస్ చేసిన కొన్ని శారీస్ చూపించబోతున్నాను. సో మీషోలోని కొన్ని శారీస్ కి ఫోటో చూస్తే మనకి వావ్, ఈ చీర ఇంత తక్కువ ప్రైస్ కి ఇంత బాగా వచ్చేస్తుందా, సరే తప్పకుండా ఆర్డర్ ప్లేస్ చేద్దాం అని అనుకుంటాం కదా. సో అలాగే ఆర్డర్ ప్లేస్ చేసిన శారీస్ నేను కొన్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. నేను ఏ ఫోటో చూసి ఎగ్జైట్ అయ్యి ఆర్డర్ ప్లేస్ చేశాను, నాకు ఏం చీరలు వచ్చాయి, వాటి క్వాలిటీ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అని ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ శారీ చూపిస్తాను. ఈ శారీ నేను ఏదైతే ఫోటో చూసి ఆర్డర్ పెట్టానో సేమ్ శారీ అనేది వచ్చింది అనమాట. కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ నేను ఏది ఆర్డర్ పెట్టానో అదే వచ్చింది. శారీ ఎలా ఉందని చూసేద్దాం. ఈ శారీ ఇప్పుడు చాలా చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీ అండి. మనకి ఇన్స్టాగ్రామ్ లో మీషోలో బాగా ట్రెండ్ లో ఉన్న శారీ వచ్చేసి మనకి వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అవైలబుల్ ఉంది. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కాంబినేషన్ కూడా చాలా అవైలబుల్ ఉంది. ఆ కలర్ కూడా అవైలబుల్ ఉంది. సో ప్యాటర్న్ చూస్తే కింద బోర్డర్, మనకి శారీకి బోర్డర్ చూస్తే కింద బోర్డర్ అనేది ఇంత పెద్దగా చాలా బాగా వచ్చింది. ఇంకా శారీ వచ్చేసి మనకి ఇక్కడ చూసారా ఒక టిష్యూ టైప్ శారీ అనమాట. దీనికి షైన్ కూడా మీకు ఇలా వస్తుంది. ఇక పైన బోర్డర్ చూద్దాము. శారీకి పైన బోర్డర్ చూస్తే మనకి గోల్డ్ కలర్ ఇలా వచ్చింది అనమాట. చీర ఓపెన్ చేస్తే శారీకి, సో శారీకి ఓపెన్ చేస్తే మనకి ఇది పళ్ళు పాటు, పళ్ళుకి మనకి టెజిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా శారీ మొత్తం చూస్తే ఇలా వచ్చింది అనమాట. కాంబినేషన్ కలర్ అంతా ఇలా ఉంది. కింద బోర్డర్ కూడా మనకి శారీకి ఇలా వచ్చింది. ఇక చీర చూస్తే ఇలా మనం వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటదండి. ఈ శారీ అయితే కాంబినేషన్ అయితే చాలా బాగుంది. చాలా రిచ్ లుక్ వస్తుంది. వెడ్డింగ్స్ ఉన్నాయి కదా, అండ్ కమింగ్ దసరా కూడా రాబోతుంది. దసరా కూడా ఉపయోగపడేలాగా మంచి వెడ్డింగ్ కలెక్షన్, మంచి పట్టు చీర అనమాట. చీర చాలా బాగుంది. ఈ శారీకి అసలు మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్సలెంట్ అనమాట, చాలా బాగుంది. వీటిలో చాలా కలర్స్ అవైలబుల్ ఉంది. మీకు నచ్చిన కలర్ ట్రై చేయొచ్చు. ఇదైతే అద్భుతంగా ఉందన్నమాట, అదిరిపోయింది. సో చూద్దాం. ఇంకా పైన బోర్డర్ చూస్తే ఇది, ఇంకా శారీ మొత్తం మనకి ఇలా వచ్చింది. కింద బోర్డర్ కూడా చూస్తారు కదా ఇలా. బ్యాక్ ఫినిషింగ్ కూడా మనకి బాగానే ఇచ్చారు, నీట్ గానే ఇచ్చారు. ఇంకా చీర మొత్తం చూద్దామండి. శారీ మొత్తం చూస్తే ఓవరాల్ గా అయితే కింద బోర్డర్ కూడా మనకి ఇలా వచ్చింది. కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా బాగుంది, చాలా బాగా వచ్చింది. కింద బోర్డర్ చూడండి, శారీకి కింద బోర్డర్ కూడా ఇలా వచ్చింది అనమాట. సో ఇంకా చీర మొత్తం చూస్తే ఇదండి. దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ఇచ్చారు అనమాట. మనకి ఈ శారీకి ఎటువంటి ప్లెయిన్ పార్ట్ లేదు, బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు. సో మీరు ఇలా అయినా వేసుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర ఇలా గ్రీన్ ఈ షేడ్ లో ఉన్న ఈ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా కాంట్రాస్ట్ గోల్డ్ అయినా ట్రై చేయొచ్చు. సో మీకు నచ్చినట్టు మీరు డ్రాప్ చేసుకోవచ్చు అనమాట, డిజైన్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంది. బ్లౌజ్ కూడా కింద బోర్డర్ అనేది మనకి ఇంత పెద్దది ఇచ్చారనమాట. సో ఫ్రెండ్స్, ఇది శారీ అయితే, ఈ శారీ అయితే వేసుకుంటే లుక్ వైజ్ గా అద్భుతంగా ఉంటదండి. ఎలాంటి ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది, సూట్ అవుతుంది. అంటే మన మదర్స్ కైనా మనకైనా ఎవరికైనా చాలా బాగుంటుంది. శారీ అయితే చాలా అందంగా ఉంది. ఇంకా స్టిఫ్నెస్ విషయానికి వస్తే నాకు తెలిసి జస్ట్ ఇక్కడ వరకు మాత్రమే స్టిప్ గా ఉంటుందేమో. నేను కట్టుకొని చూపిస్తాను. నాకైతే అంత స్టిప్ గా ఉంటుందని అయితే అనిపించట్లేదు, బట్ నేను డెఫినెట్ గా కట్టుకొని చూపిస్తాను. లుక్ వైజ్ గా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే ఈ చీర 100%, 200% హైలీ రికమెండెడ్ శారీ. అవుట్ ఆఫ్ స్టాక్ వస్తుందండి తప్పకుండా. మీరు చాలా మంది అంటున్నారు, అక్క మీరు చూపిస్తున్నారు అవుట్ ఆఫ్ స్టాక్ వస్తుందంటే, మంచి ప్రొడక్ట్స్ కదా, సో అందరూ పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నారు, అందుకని అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వస్తుంది. తప్పకుండా ఇది ట్రై చేయండి. ఈ శారీ మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా ట్రై చేయండి. బాగుంది, చాలా బాగుంది. మనం పెట్టే రూపాయికి, ప్రతి రూపాయికి ఈ చీర వర్త్ ఇట్ అనమాట. ఈ చీర కంప్లీట్లీ వర్త్ ఇట్. మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నచ్చితే కనుక కలర్స్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ ప్యాటర్న్ మీరు ట్రై చేయొచ్చు అనమాట. అది మన ఫస్ట్ శారీ. అండ్ సెకండ్ శారీ చూపిస్తాను. సెకండ్ శారీ వచ్చేసి ఇది కూడా నేను ఏదైతే చూసి ఆర్డర్ పెట్టానో సేమ్ వచ్చిందండి. కాంబినేషన్ కలర్ అంతా బాగుంది. వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందనమాట. శారీ చూపిస్తాను. శారీకి కింద బోర్డర్ చూడండి, ఇలా కింద బోర్డర్ చూస్తే మనకి ఇలా వచ్చింది. సో ఇది అనమాట కాంబినేషన్ అయితే, కింద బోర్డర్ అయితే ఇది. ఇంకా చీర మొత్తం చూస్తే ఇదండి. శారీకి మనకి వైట్ కలర్ కోరా ప్యాటర్న్ లోని మనకి గోల్డ్ కలర్ జెరీ వేవింగ్ తో వచ్చింది. మీకు కనిపిస్తుందా? చాలా బాగుంది. చీర కట్టుకుంటే ఒక మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది. అండ్ పైన బోర్డర్ యాక్చువల్ గా దసరాకి ఇది బెస్ట్ శారీ అని అయితే చెప్తా. ఎందుకంటే దసరాలో ఎక్కువ చాలా మంది ఇట్లా రెడ్ కలర్ పళ్ళు బోర్డర్ ఉన్నది, వైట్ కలర్ ఉన్నది వేసుకుంటారు. మనం దసరాలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ వేర్ చేస్తాం కదా, సో మీకు ఉపయోగపడుతుంది. మంచి రెడ్ కలర్ లో వచ్చింది అనమాట ఇది. దీనికి పళ్ళు పాటు
బ్లౌజ్ పార్ట్ రెండు ఒకే సైడ్ వచ్చేస్తాయి. సో ఇది బ్లౌజ్ పార్ట్ చూడండి ఇలా వచ్చింది అనమాట. చాలా బాగుంది, కాంబినేషన్ అంతా బాగా వచ్చింది. కింద బోర్డర్ కూడా బ్లౌజ్ కి ఇలా వచ్చింది అనమాట. ఇంకా ఇది పళ్ళు పార్ట్, పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చింది చూసారా. ఈ పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది, చాలా చాలా రిచ్ గా ఉంది, బాగుంది, గ్రాండ్ గా ఉంది. కింద బోర్డర్ చూస్తే ఇలా. ఇంకా చీర కూడా కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. నేను డెఫినెట్ గా కట్టుకొని చూపిస్తాను. నాకు ఈ చీర చాలా బాగా నచ్చింది. ఏమంటే ఇక్కడ ఎక్కువ నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఇలాంటి సారీసే కట్టుకుంటారు. మనం కూడా కట్టుకోవచ్చు. మనకి దసరాలో 9 నవరాత్రులు 9 రోజులు మనం 9 చీరలు కట్టుకుంటాం. మెయిన్లీ సరస్వతీదేవి అమ్మవారి అవతారం రోజు ఇలాంటి చీరలు చాలా బాగుంటాయి. చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ గానీ. సో ఇంకా చీర మొత్తం చూస్తే ఇది మనకి మంచి కోరా ప్యాటర్న్ లో మీకు ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంది అనుకుంటున్నా. దాని మీద గోల్డ్ కలర్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది అనమాట. ఇంకా కింద బోర్డర్ అయితే ఇలా వచ్చింది అనమాట. కాంబినేషన్ కలర్ మనకి ఎటువంటి ప్లెయిన్ పార్ట్ ఉండదండి. చీర అయితే చాలా అందంగా ఉంటుంది, మిస్ కావద్దు. సో ఇది మన శారీ అనమాట. చాలా బాగుంది. కింద బోర్డర్ కూడా మనకి ఇలా వచ్చింది. కాంబినేషన్ కలర్ అయితే అదిరిపోయింది, ఎక్సలెంట్, నోట్స్ అనమాట. చాలా చక్కగా ఉందండి చీర. నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి. ఇది నేను వేర్ చేసిన ఈ డ్రెస్ మీకు బాగా నచ్చేసే ఉంటుంది కదా, నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇది కూడా మీషోలో పర్చేస్ చేసిన డ్రెస్ చూసారా. కాంబినేషన్ కలర్ అంతా చాలా బాగుంది కదా. దీని లింక్ కూడా ఇస్తాను. దీనికన్నా ముందు మీషోలో మనము ఆర్డర్ చేసిన మనం ఒక ఫోటో చూడంగానే బాగా ఎక్సలెంట్ అనుకుని ఆర్డర్ చేస్తాం కదా, బట్ మనకు వచ్చే సారీస్ చూస్తే ఇలా వచ్చిందనమాట. నేను ఏది చూసి మీకు ఆర్డర్ పెట్టాను అనే పిక్చర్ యాడ్ చేస్తాను, చెక్ చేయండి. సో వచ్చిన దానికి అసలు అందుకే రివ్యూస్ చూసి పర్చేస్ చేసుకోండి మీషోలో అయితే తప్పకుండా. సో ఫోటో చూసి అయితే మీరు పర్చేస్ చేసుకోవద్దు, రివ్యూస్ చూసి పర్చేస్ చేసుకోండి. సో నేను ఆర్డర్ చేసిన శారీ వచ్చేసి ఫోటో యాడ్ చేశాను చూసారు కదా. సో అలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన శారీ ఇలా వచ్చింది అనమాట. చూద్దాము ఇది ఎలా ఉంది ఏంటి అనేది. శారీకి కింద బోర్డర్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది. సో రెడ్ కలర్ లో ఇలా బోర్డర్ వచ్చింది. ఇంకా చీర మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇదండి కలర్. అసలు అక్కడ వచ్చిన షైన్ కలర్ అంతా వేరు, ఇక్కడ మనకు వచ్చింది వేరు అనమాట. ప్రైస్ ఏం తక్కువ లేదండి, 750 అలా ఉంది. సో చూద్దాం ఒకసారి సారీ. దీనికి పళ్ళు పాటు వచ్చేసి మనకి ఇలా వచ్చింది అనమాట. చూసారా ఇది పళ్ళు, కింద బోర్డర్ కూడా ఇలా వచ్చింది అనమాట. అండ్ ఇంకా చీర వచ్చేసి మనకి స్టార్టింగ్ వచ్చేసి ఇది చీర శారీకి స్టార్టింగ్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. బ్యాక్ చూస్తే మనకి ఇలా వచ్చింది ఫినిషింగ్. సో ఇంకా చీర మొత్తం చూద్దాం. కింద బోర్డర్ చూస్తే శారీకి కింద బోర్డర్ కూడా ఇది కంటిన్యూ అవ్వింది, ఇలా వచ్చింది అనమాట. అండ్ దీనికి ప్లెయిన్ పార్ట్. సో ఈ శారీకి మనకి ప్లెయిన్ పార్ట్, కట్టు చెంగు ఇంతవరకు వచ్చింది. అంటే కట్టు చెంగు ఎక్కువ ఏం లేదు, నార్మల్ గానే మన కట్టు చెంగు ఎంత ఉంటుందో అంతే ఉంది, ఎక్కువైతే ఇవ్వలేదు. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా ప్లెయిన్ ఏం కాదు, దీని మీద చిన్నగా సెల్ఫ్ డిజైన్ వచ్చింది, మీకు కనిపించట్లేదు. సో ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చింది. కింద పక్కన బోర్డర్ అయితే ఇలా వచ్చింది అనమాట. బట్ నా ఒపీనియన్ ఏమంటే ఈ చీర నేనేం రికమెండ్ చేయట్లేదు ఈ శారీ తీసుకోమని చెప్పి. మీరు సరిగ్గా అసలు తీసుకోవద్దండి, మీరు తీసుకుని రిటర్న్ పెట్టిన వేస్ట్ ఆఫ్ మనీ అనమాట. సో చూడండి ఈ చీర నేను పెట్టిన ఫోటోకి ఈ చీరకి ఏమైనా సంబంధం ఉందా? సో నేను ఏదైతే ఆర్డర్ చేసి ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చానో, నేను ఒక పట్టు టైప్ వస్తుంది చాలా బాగుంటుంది అని ఆర్డర్ చేశాను, బట్ సేమ్ అయితే నాకు రాలేదు, ఇలా వచ్చింది అనమాట. సో మీరు కూడా నాలాగే అది కొత్తగా వస్తున్న శారీ, ఇప్పుడు నేను ఈ శారీ ఏదైతే ఉందో మనకి చాలా కొత్తగా వస్తున్న ట్రెండింగ్ లో ఉన్న శారీ అనమాట. సో మీరు డైరెక్ట్ గా కొనేసుకుని రిటర్న్ తీసుకోక ఇబ్బంది పడడం కన్నా ఇలా రివ్యూస్, ఇలా నా రివ్యూ, మన ఛానల్ రివ్యూస్ కానీ ఇంకా వేరే ఛానల్ రివ్యూస్ అయినా మీకు ఏ ఛానల్ నచ్చితే ఆ ఛానల్ రివ్యూస్ చూసి తీసుకోండి, కొన్ని చీరల వరకు మాత్రం. ఎందుకంటే ఇలా వస్తున్నాయి. ఇప్పుడు నేను మీకు 3 శారీస్ చూపిస్తా, 3 నేను అనుకున్న చీరలు ఏంటి, నాకు వచ్చిన చీరలు చూపిస్తాను. సో ఇప్పుడు నాకు ఈ 3 డిఫరెంట్ గా వచ్చేసాయి అనమాట. అండ్ మీషోలో ఏమంటే ఇలా డిఫరెంట్ గా వచ్చిన శారీస్ త్వరగా యాక్సెప్ట్ చేయట్లేదు, త్వరగా తీసుకోవట్లేదు. కలర్ డిఫరెంట్ వచ్చినా ఇది డిఫరెంట్ వచ్చినా త్వరగా తీసుకోవట్లేదు. మీరు అందుకని రివ్యూస్ చూసి తీసుకోండి, అది మీకు నచ్చితే గనక. అండ్ ఇది ఇంకొక శారీ, అసలు ఈ శారీని నేను పిక్చర్ యాడ్ చేస్తా చూడండి ఒకసారి. ఇక్కడ ఆ శారీకి ఈ శారీకి ఏమైనా పోలికుందా అండి? అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన ఎంత మంచి డార్క్ గ్రీన్ వచ్చిందంటే కింద బోర్డర్, ఇది చూడండి ఎలా వచ్చిందో. అండ్ శారీ కూడా కంప్లీట్లీ అండి వేరు, మొత్తం టోటల్ గా కాంబినేషన్ అంతా వేరుగా వచ్చింది. అండ్ నాకు ఫ్యాబ్రిక్ కూడా అసలు నచ్చలేదు, ఎందుకంటే నేను ఇది అన్బాక్సింగ్ చేశాను, అందుకే చెప్తున్నాను మీకు. సో చూపిస్తాను ఒకసారి. శారీ వచ్చేసి ఇదిగోండి పళ్ళు పాట, ఇది పళ్ళు పట్టు శారీకి. ఇది పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చింది, సారీ ఇలా. సో ఇది మనకి శారీకి పళ్ళు పాట అనమాట. చూడండి ఇది పళ్ళు పాట. నేను నార్మల్ గా అన్బాక్సింగ్ చేస్తేనే దీనికి టెజిల్స్ అనేవి ఇలా వచ్చేస్తున్నాయి. సో పళ్ళు పాట వచ్చింది. ఇంకా చీర మొత్తం చూస్తే ఇలా వచ్చింది.
పైన కింద బోర్డర్ అనేది శారీకి సేమ్ వచ్చింది చూసారా. ఇంకా చీర ఇలా వచ్చింది అనమాట. మీకు ఇంకా ఫోన్ లో డార్క్ గా కనిపిస్తుంది, బయట అంత డార్క్ ఏం లేదు, లైట్ గానే ఉంది. సో ఇంక ఇలా చీర మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇదండి. ఇది కూడా 700 ఆ రేంజ్ లో వచ్చింది అనమాట, 650 ఆ రేంజ్ లో వచ్చింది. దీనికి బ్లౌజ్ పార్ట్ ఎక్కువేం పళ్ళు పాటు, దీనికి కూడా ఏమంటారు కట్ చెంగ్ అనేది ఎక్కువేం లేదు, జస్ట్ నార్మల్ గా రెగ్యులర్ గా ఇచ్చేదే, ప్లెయిన్ పార్ట్ ఎక్కువేం లేదు. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చేసారు. సో మనము ఫోటో చూస్తే ఏమో చాలా రిచ్ గా గ్రాండ్ గా కనిపించింది ఆ ఫోటో మాత్రం. అని నాకు చూడగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో దసరా వస్తుంది, మంచి కలర్ కాంబినేషన్ వ్యూవర్స్ కి చూపించవచ్చు, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, పర్చేస్ చేసుకోవచ్చు అన్నట్టు నేను ఆర్డర్ చేశా. బట్ నాకు ఇది వచ్చింది, నేను కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. నాకు అసలు నచ్చలేదు అనమాట. ఫ్యాబ్రిక్ కూడా బాగాలేదండి, ఓకేగా ఉంది. అండ్ బ్యాక్ కూడా మనకి పట్టీలు అయి తగిలితే వచ్చేస్తుంది థ్రెడ్, నాట్ గుడ్ అనమాట. అసలు హ్యాపీ కాదు నేను ఆ విషయంలో. అండ్ దానికి నేను కస్టమర్ కి కాల్ చేసి సేమ్ ఫోటో, వాళ్ళు ఇచ్చిన ఫోటోకి మనకు వచ్చిన ఫోటోకి డిఫరెన్స్ ఉంది కదా, సో దట్ మీషో ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. ఇందులో మన మిస్టేక్ ఏం లేదు, మనం సేమ్ ఇస్తే వాళ్ళే వేరేది పంపించి మళ్ళీ రిటర్న్ తీసుకోవట్లేదు. ఈ మధ్య ఇలా కూడా జరుగుతుంది. అందుకని మీకోసం చెప్తున్నా, రివ్యూస్ చూసి మీరు పర్చేస్ చేసుకోండి. ఏమైనా పర్చేస్ చేసుకోవాలంటే మీషోలో మాత్రం. అమెజాన్, ఫ్లిప్కార్ట్ కి అయితే ప్రాబ్లం లేదండి, వాళ్ళు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు. బట్ మీషో అట్లా యాక్సెప్ట్ చేయట్లేదు, అది ఒకటి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదేనండి. దీని ఫోటో కూడా నేను యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. సో ఆ ఫోటోకి ఈ చీరకి ఏమైనా సంబంధం ఉందేమో చూడండి ఒకసారి. అంటే చూడడానికి అక్కడ ఒక రిచ్ లుక్ అనేది దానికి వచ్చింది. ఇక్కడ చూస్తే మనకి చూడండి ఎలా వచ్చిందో శారీ. సో ఇలా ఉందన్నమాట. ఇది ప్రైస్ కొంచెం తక్కువే, చూడండి ఇలా ఉంది. అసలు చాలా చాలా అంటే చాలా చీప్ క్వాలిటీ శారీలా ఉంది. అస్సలు రికమెండ్ చేయను. నేను ఇప్పుడు లాస్ట్ లో ఏవైతే 3 చీరలు చూపించానో అవి అస్సలు ఎవ్వరు కొనొద్దు, అస్సలు తీసుకోవద్దు. నేను బాగా చెప్తున్నా, అసలు కొనొద్దు. మీరు తీసుకుంటే మళ్ళీ మీరు రిటర్న్ ప్లేస్ చేయాల్సి ఉంటది, డెఫినెట్ గా మీకు నచ్చవు. సో నేను ఏదైతే నేను చూపించే సారీస్ అన్ని మంచివి చూపిస్తానండి, అప్పుడప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో వాటిల్ని కూడా మీకు చూపించి షేర్ చేయాలి కదా, అందుకని చెప్పి చూపిస్తున్నాను ఈ చీరలు. సో చూడండి, ఇది వచ్చేసి శారీ ఇలా వచ్చింది, పళ్ళు పాట. శారీకి ఇది పళ్ళు అన్నమాట. ఇదిగోండి, చీరకి పళ్ళుపాటు వచ్చేసి ఇలా వచ్చింది. అసలు ఇలాంటి ఈ జనరేషన్ లో ఇలాంటి చీరలు అసలు ఇప్పుడు ఇలాంటివి చీరలు అసలు ఎవ్వరు కట్టుకోవట్లేదు. అసలు నేను కూడా రివ్యూనే ఎప్పుడు చేయలేదు. బట్ నేను చూసి శారీ చూపిస్తే, పిక్చర్ చూస్తే మీరు అక్క దానికి ఇది వచ్చిందా అని మీరు డెఫినెట్ గా అంటారు. సో చూడండి ఇలా వచ్చిందనమాట. చీర అస్సలు బాగాలేదు. సో ట్రై చేయకండి, అస్సలు ట్రై చేయకండి. చూడండి, ఇంకా ప్లెయిన్ పార్ట్ అయితే ఇదిగోండి, బ్లౌజ్ ప్లెయిన్ పార్ట్ కలిపి 2 మీటర్లు ఇచ్చేసాడు. ఇంకా చీర ఏముంది ఇందులో నాకు అర్థం కావట్లేదు. సో డామ్ షూర్ మీరు అస్సలు తీసుకోవద్దు, అస్సలు అంటే అసలు కొనొద్దు అనమాట. లాస్ట్ 3 శారీస్ మీరు ఎవ్వరు ట్రై చేయకండి, అసలు ప్రయత్నించకండి. అండ్ ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాను కదా, ఫోటో చూసి మీరు మోసపోకండి. సేమ్ ఫోటో సేమ్ శారీ వస్తుంది అని అయితే అసలు అనుకోవద్దు. అండ్ ఇంకొక విషయం ఏమంటే, మేబీ నేను తీసుకునే సెల్లర్ దగ్గర ఇలాగా రాంగ్ ఇలా ఉండొచ్చు క్వాలిటీ, వేరే వేరే సెల్లర్స్ దగ్గర మంచిగా ఉండొచ్చు, ఉండవని ఏం కాదు. బట్ రివ్యూ చూసి తీసుకోండి ఫ్రెండ్స్ మీషోలో అయితే, ఎందుకంటే రిటర్న్ పాలసీ కొంచెం డిఫికల్ట్ గా ఉంది కాబట్టి మీరు రివ్యూ చూసి తీసుకోండి. ఫస్ట్ 2 శారీస్ డామ్ షూర్ హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ నేను వేర్ చేసిన ఈ డ్రెస్ కూడా మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. నాకు కొంచెం లూజ్ ఉందండి, అందుకనే నేను ఇట్లాగా అడ్జస్ట్ చేసి మీకు ముందే తీసుకొచ్చాను. సో చాలా బాగుంది. మీడియం ఇస్తేనే లూజ్ వచ్చింది. మీరు మీడియం ఉంటే, లార్జ్ సైజ్ ఉన్న వాళ్ళు మీడియం ఇచ్చుకోండి, మీడియం ఉంటే స్మాల్ ఇచ్చుకోండి. వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ ఉంటే చెక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.